పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 RG1 GM కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినటువంటి అంటే సంస్థలో పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మికులకు వారి యొక్క డిపెండెంట్లు వారి యొక్క వారసులకు నూతన ఉద్యోగ నియామక పత్రాలను RG1 GM లలిత్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో GM లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఉద్యోగం పొందినటువంటి 24 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించడం జరిగింది. ఇందులో 5 మహిళలు కాగా మిగతా 19 మంది కూడా పురుషులుగా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అంటే ఒక వరం లాంటిదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణిలో ఉద్యోగం అంటే కూడా ఒక గొప్ప విషయంగా ఆయన పరిగణించారు. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగ నియామక పత్రాలు పొందినటువంటి వారికి అందరికీ కూడా సూచిస్తూ కూడా సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలంటూ కూడా సూచించారు. ఉత్పత్తితో పాటుగా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ మనుగడకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వారికి వెల్లడించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు సిఐ ఎస్ఐతో పాటు ఇతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ద్విచక్ర వెళ్ళేటువంటి వాహనదారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, కారులో వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క వాహనదారుడు కూడా వాహనానికి సంబంధించినటువంటి సరైన ధృవపత్రాలన్నీ కూడా వెంట ఉంచుకోవాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా సిగ్నల్ జంప్ చేయకూడదు. అలాగే రాంగ్ రూట్లో వెళ్ళినటువంటి చాలామంది కూడా మృత్యువాత పడ్డారు కాబట్టి రాంగ్ రూట్ చాలా ప్రమాదకరమైనట్టు కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం వేదికగా ఆయన వెల్లడించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గత 2 రోజుల నుండి కూడా 2 ఇళ్లలో కూడా దొంగతనానికి దొంగలు పాల్పడ్డారు. అయితే అర్ధరాత్రి పూట వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో వృద్ధురాలు మెరలో ఉన్నటువంటి 3 తులాల బంగారు గొలుసును దొంగిలించడం జరిగింది. ఆ మరుసటి రోజునే మరొక చోట్ల కూడా దొంగిలించారు. అయితే ఈ వరుస దొంగతనాల ఘటనలో గ్రామంలో కూడా కొంత భయానక వాతావరణం నెలకొంది. అంతేకాకుండా వాహనాలను కూడా దొంగిలించడానికి కూడా వాహనాలకు సంబంధించినటువంటి వైర్లను కూడా కట్ చేసినటువంటి సంఘటనలు జరిగాయంటూ కూడా గ్రామస్తులు వెల్లడించారు. వెంటనే పోలీసులు తగు చర్యలు తీసుకొని తమ గ్రామంలో దొంగల బిడదను నివారించాలంటూ కూడా గ్రామస్తులు పోలీసులను వేడుకున్నారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉన్నటువంటి టాయిలెట్లను కూల్చివేసి అధునాతనంగా నిర్మించాల్సినటువంటి ఆ టాయిలెట్లను అర్ధాంతరంగా వదిలేసినటువంటి సిచ్యువేషన్ ఇవాళ కనిపించింది. అయితే స్కూళ్ళు ప్రారంభం కావడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఆరు బయటనే కాలకృత్యాలు తీర్చుకునేటువంటి సిచ్యువేషన్ ఇవాళ కనిపిస్తోంది. అయితే 6 నెలల క్రితము ఈ భవనానికి సంబంధించి గతంలోనే 8 లక్షలు మంజూరు కాగా ఇటీవల 6 నెలల క్రితమే స్కూల్ ప్రారంభంలోపు దీన్ని నిర్మించాలంటూ దాదాపు 8 లక్షలు విడుదల చేశారు. కానీ మరి ఎందుకు ఆగిపోయిందో తెలియదు. కానీ పూర్తిగా అర్ధాంతరంగా ఈ మరుగుదొడ్లు కూడా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులతో పాటు టీచర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వం అలాగే స్థానిక జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించి తక్షణమే చేయాలని కూడా స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. మరొక వార్త కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జగిత్యాల జిల్లాలోనే ప్రధానంగా ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయంలో మొత్తం భారీ ఎత్తున కూడా ఎల్లమ్మ పట్టణాలు కొనసాగాయి. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇటీవలే ఎల్లమ్మ దేవస్థానాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో ఇటు భక్తులు మొక్కులు చెల్లించుకుంటూనే భారీ సంఖ్యలో తరలివడంతో కన్నుల పండుగగా ఇటు ఈ బోనాల వేడుకైతే కొనసాగింది. మరొక వార్త జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల గతంలోనే బీఆర్ఎస్ సర్కారు మెడికల్ కళాశాల జగిత్యాల జిల్లాకు ఎటువంటి డిమాండ్ లేకుండా ఇచ్చినప్పటికీ ఈ సర్కారు నిర్లక్ష్యం వల్ల కనీసం మౌలిక వసతులకు నోచుకోలేదు. బిల్డింగ్కు కొత్త అధునాతన బిల్డింగ్ నిర్మాణానికి గాను నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా నిధులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలో వదిలేయడంతో వారంతా కూడా అవాసులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇటీవల సంబంధిత విభాగం అయితే ఈ కళాశాలకు కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోటే
ఈ రకమైనటువంటి నోటీసులు జారీని తక్షణమే స్పందించి పూర్తి స్థాయిలో మెడికల్ విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు అలాగే అన్ని మౌలిక వసతులు అధునాతన భవనాన్ని తక్షణమే నిధులు రిలీజ్ చేసి వారందరికీ కూడా ఈ మెడికల్ కళాశాల యథావిధిగా కొనసాగించే విధంగా అలాగే పూర్తి స్థాయి సౌకర్యాలు సేవలు కొనసాగించాలని ఈ సందర్భంగా వసంత డిమాండ్ చేశారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్య ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం జరిగింది. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేవలం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అది కూడా అరకొరగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కూడా చినమర్తి లింగయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పోయిన యాసంగి సీజన్లో కూడా సగం మంది మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసి సగం మందికి ఎగ్గొట్టారంటూ కూడా ప్రభుత్వం పైన ఆరోపణ చేయడం జరిగింది. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు లేనప్పుడు ఎలాంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. రాజు యువ వికాసం పథకాన్ని అటకెక్కించారు. మహిళలకు 2500 పథకాన్ని అటకెక్కించారు. కళ్యాణ లక్ష్మి అదేవిధంగా తులం బంగారం పథకాన్ని కూడా అటకెక్కించి ఎప్పటికప్పుడు కూడా మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాటు నల్గొండ సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ఆయకట్టు కిందటువంటి పూర్తి ఆయకట్టుకు నీరందించాలని కూడా చినమర్తి లింగయ్య ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ విద్యార్థులతో మాట్లాడారు. డిజిటల్ తరగతులను కూడా పరిశీలించడం జరిగింది. హాస్టల్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి విద్యార్థుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి. నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ప్రభుత్వ పాఠశాలలు మోడల్గా ఉండేలాగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బల్మూర్ మండలం గోదల్లో వర్షం పడిందంటే రోడ్లన్నీ కూడా దుర్గంధం వెదజల్లుతున్నాయంటే ఎక్కడ నీళ్లు అక్కడనే ఆగి రోడ్డు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి దీంతో పాటుగా నీరు నిల్వడంతో ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చివరికి వేసారి విసిగి ఈరోజు ఆ రోడ్డుపై నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో వరి నాట్లు వేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు పిల్లల సైతం వృద్ధులు సైతం ఆ రోడ్డు నుంచి వెళ్ళాలంటే పాఠశాలలకు వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్న రోడ్డే బాగా ఉండేదని చెప్పేసి దాన్ని బీటీ రోడ్డుగా సీసీ రోడ్డుగా మార్చడంతో నీళ్లు ఆగుతున్నాయని చెప్పేసి ఆ నీళ్లు నిల్వ ఆగకుండా చూడాలని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే భారతీయుల పురాతన సంపద అయినటువంటి యోగాను ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఐఎస్ఐ స్కూల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ నెల 21న జరిగినటువంటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయంతో పాటు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ స్వరాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్ళు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు చాలామంది కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం సందర్భంగా ఆయన పత్యానాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులను అన్ని విధాలా మోసం చేస్తుందని చెప్పేసి గతంలో ఎంపీ ఎలక్షన్స్ కోసం రైతు భరోసా పేరిట మోసం చేసి గద్దెనెక్కారు. మరి ప్రస్తుతం కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మళ్ళీ రైతు భరోసా పేరిట ముందుకు వచ్చేసి కొంత రైతు భరోసా వేస్తున్నామని చెప్పేసి ఆర్భాటం పలుకుతూ కొంతమందికి వేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా వేయలేదని చెప్పేసి ఇప్పుడు అట్లా కాకుండా స్థానిక సంస్థల పేరు చెప్పి మళ్ళీ కొంతమందికి వేసి మిగతా వాళ్ళ రైతులందరినీ కూడా మోసం చేయకుండా చూడాలని చెప్పేసి ఇదే విధంగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ప్రభుత్వం పైన రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా డాక్టర్ పత్యానాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే చారగొండ మండలం సిరిసినగండ్ల వద్ద ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములలో కొంతమంది భూములను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి గతంలోనే ఇది కోర్టు కూడా గత సంవత్సరం జనవరిలో తీర్పిచ్చిందని చెప్పేసి ఈ అక్రమాలు ఎవరైతే నిర్మించారో వాటిని అన్నింటిని కూడా తొలగించాలని చెప్పేసి దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి పోలీసుల సహకారంతో రేపటిలోగా అక్కడ ఎవరైతే భూములలో ఇండ్లు కట్టి ఆక్రమించారో వాటిని అన్నింటినీ కూడా నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి లేని పక్షంలో రేపు తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. రేపటిలోగా ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించారు. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో, ఎవరైతే అక్కడ కబ్జా చేశారనే నెపంతో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి మాకు దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరి రేపు దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా తొలగిస్తారు, ఎట్లా ఆ నిర్మాణాలను కూల్చివేస్తారనేది కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుండడంతో పాటు బాధితులైతే ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చినాక మా బతుకు తెరువును కూడా కొల్లగొడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే ఉప్పునుంతల మండలం కాంసాన్పల్లిలో ఈరోజు శేఖర్ అనే వ్యక్తి స్తంభంపై ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై స్తంభంపైనే మృతి చెందడంతో వారి బంధువులు వారి స్నేహితులంతా కలిసి కూడా ఈరోజు రోడ్డుపై ఉన్న సబ్స్టేషన్ ముందు వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యుత్ అధికారులు వెంటనే వచ్చి తమ ఎవరైతే బంధువు శేఖర్ చనిపోయాడో ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు సబ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు చనిపోయాడు కాబట్టి అతని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా శేఖర్ బంధువులు స్నేహితులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా అభయమై ఆటో ట్యాక్సీ సేఫ్ అనే యాప్ను రూపొందించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటోలకు ఈ యాప్కి సంబంధించిన పోస్టర్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజల రవాణా వ్యవస్థలో అతి ముఖ్యమైన ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 3232 ఆటోలు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని, ప్రజల రక్షణే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్టు పేర్కొన్నారు. ప్రతి ఆటో కూడా ముందు భాగంలో వెనుక భాగంలో క్యూఆర్ కోడ్కి సంబంధించిన పోస్టర్లు ఉంటాయని, ఆటోలలో ప్రయాణిస్తున్న మహిళలు కానీ విద్యార్థులు కానీ ఏదైనా అనుకోని సంఘటన ఏదైతే ఆటోపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే 3 ఆప్షన్లు వస్తాయని, ఇందులో ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్ను ఉపయోగిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం వెళ్తుందని, వెంటనే పోలీసులు స్పందించి ఈ ఫోన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని వెంటనే సేకరించి పోలీసులు సహాయం చేయడానికి అప్రమత్తం అవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఆటో కూడా ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజేష్ శిషా సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ బిల్డింగ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నాప్కిన్ యూనిట్ను జిల్లా కలెక్టర్ రాజేష్ శిషా ప్రారంభించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు వారి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నాప్కిన్ యూనిట్ ద్వారా తయారు చేయబడిన ప్యాడ్లను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం సమీపంలో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పోలీసులకు డీడీఆర్ఎఫ్ బృందాలకు రెస్క్యూ ఆపరేషన్పై ప్రత్యేక అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైన్సా పట్టణంలో గడ్డెన్నవాగులో ఈ రెస్క్యూ ఆపరేషన్పై పోలీసులకు అవగాహన కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో గడ్డెన్నవాగు నుంచి వచ్చే వాగు ఉధృతి అలాగే వరదల కారణంగా వచ్చే నష్టాలను నివారించేందుకు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. వరదలలో చిక్కున్న వారికి రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటు
వారికి లైఫ్ జాకెట్లను పంపిణీ చేయడము, అలాగే లైఫ్ బోట్ల ద్వారా వరదల్లో చిక్కున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈరోజు ఆర్టీసీ డిపోకు సంబంధించిన అధికారులు అట్లాగే సిబ్బంది నిజాయితీ పలువురి ప్రశంసలను అందుకున్నది. అటు హుస్నాబాద్ డిపోకు సంబంధించిన ఒక ప్రయాణికుడు హుజురాబాద్ నుంచి హుస్నాబాద్కు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో తన బ్యాగుని మర్చిపోయి దిగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని హుస్నాబాద్కు సంబంధించిన ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన నేపథ్యంలో డిపో మేనేజర్తో పాటు డిపో అధికారులు వెంటనే స్పందించి సదరు బస్సుకు సంబంధించిన ఆర్టీసీ కండక్టర్కు సమాచారం ఇచ్చి ఆ బ్యాగుని భద్రంగా హుస్నాబాద్ డిపోకు చేర్చడంలో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆ విజయ్ అనేటువంటి ప్రయాణికునికి తిరిగి ఆ బ్యాగుని అధికారులు ఆర్టీసీ సిబ్బంది కలిసి కండక్టర్ డ్రైవర్ కలిసి దాన్ని అప్పగించడం జరిగింది. ఆ బ్యాగులో సుమారు 3 తులాల బంగారంతో పాటు మొబైల్ ఫోను, పలు విలువైన వస్తువులతో కూడినటువంటి బ్యాగుని తిరిగి ప్రయాణికునికి ఇచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులకు సంబంధించిన నిజాయితీ పలువురు ప్రశంసలు అందుకున్నది. పలుమార్లు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ప్రయాణికులు మర్చిపోతున్నటువంటి బ్యాగుల్ని కానీ వస్తువుని కానీ తిరిగి ఇవ్వడం పట్ల ఆర్టీసీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ ఉన్నది. ఇక హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. ముఖ్యంగా జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఇటీవల స్వల్ప గాయాలకు లోనై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని తిరిగి ఆరోగ్యవంతుడు కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు. ఇక సిద్దిపేటలోని గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం పక్కన ఉన్నటువంటి సమావేశ మందిరంలో ఈరోజు తెలంగాణ శ్రీ వైష్ణవ సంఘం జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ పీచర కృష్ణతో పాటు పలువురు శ్రీ వైష్ణవ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు చిలకమరి వెంకటరమణాచార్యతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్రీ వైష్ణవులందరినీ కూడా ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారానికి జేఏసీ కృషి చేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు సిద్దిపేటలో ఒక అమరావతి కృష్ణమాచార్యులు అనే ఒక వ్యక్తికి 1,10,000 రూపాయలు ఆయనకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతనికి జేఏసీ ఆధ్వర్యంలో అందరూ ఇచ్చినటువంటి డబ్బును తీసుకువెళ్ళి ఆయనకు సమర్పించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో శ్రీ వైష్ణవ్కు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, జనాభా దామాషా ప్రకారం రాజకీయ అవకాశాల్లో కానీ సామాజిక అవకాశాల్లో కానీ అందరికీ దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ సమీపంలో ఒక వ్యక్తి గంజాయి తీసుకువెళ్తుండగా పోలీసులకు సమాచారం అందగా అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అతని వద్ద 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్దేవ్ సింగ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయనే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి గంజాయిని ఈ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టుగా పోలీసులకు నమ్మకమైన సమాచారం అందిన మేరకు వాళ్ళు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎవరు కూడా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చిన్నశంకరంపేట పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున తిరిగి మళ్ళీ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. 134వ రోజు ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన నిర్వహించారు డంప్ యార్డుకు వ్యతిరేకంగా. ముఖ్యంగా ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 134 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ఆ మండలానికి సంబంధించిన సుమారు 13 గ్రామాల ప్రజలు డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి వీడనాని డంప్ యార్డుకు వ్యతిరేకంగా జీవో విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 16వ డివిజన్ గరీంనగర్. ఈ గరీంనగర్ పరకాల నియోజకవర్గంలో భాగంగా ఉంటుంది. పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇల్లు నీకు ఇస్తానని ఓ దివ్యాంగురాలికి హామీ ఇచ్చారు. ఆ మాట తప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే దివ్యాంగురాలు నిర్మల తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో గృహలక్ష్మి కింద ఆమెకు పథకం కూడా మంజూరైన క్రమంలో ఆమె పిల్లల వరకు నిర్మించుకున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన క్రమంలో ఆమె ఇల్లు పూర్తి కాక ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు తప్పారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు. ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు మంజూరు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు అయితే గరీంనగర్ సంబంధించినటువంటి ప్రాంత వాసులంతా చెప్తా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. దివ్యాంగురాలు నిర్మలకు ఇల్లు ఇవ్వకపోతే తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గరీంనగర్ వాసులంతా కూడా ఎమ్మెల్యే తీరు పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలో యాదవ సంఘాల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా యాదవులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నటువంటి డిమాండ్ యాదవ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా యాదవులు రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న క్రమంలో జనాభా దామాషా ప్రకారం పదవుల్లో కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలన్నటువంటి డిమాండ్ కూడా చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ నెల 30వ తేదీన యాదవులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభ హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని యాదవ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ నరేష్ ఏసీబీకి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఓ కాంట్రాక్టర్ దగ్గర సంబంధించి అతని కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ పెంచడానికి, ఆ రికార్డులను సవరించడానికి ఎస్సీ నరేష్ ₹1,00,000 డిమాండ్ చేశారు. ఈ నెల 14వ తేదీన 20,000 వరకు ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. మిగతా డబ్బులు కూడా ఇస్తేనే మీ పని జరుగుతుందని చెప్పి నరేష్ డిమాండ్ చేయడంతో అతనికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని ఏసీబీ అధికారులకు ఆ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఇవాళ రెడ్ హ్యాండెడ్గా లంచం ఇస్తుండగా 80,000 లంచం ఇస్తుండగా పట్టుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇంట్లోకి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు ఇంటి దగ్గర అదేవిధంగా ఆఫీసుకు తీసుకువెళ్లి కూడా 2-3 గంటల పాటు విచారించిన సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమానికి దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అవకతవకల మీద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న ఏటూరు నాగారం పరిధిలో ఉన్నటువంటి గిరిజనుల గుడిసెలు కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘటనను తీవ్రంగా బీఆర్ఎస్ శ్రేణులు ఖండించిన సందర్భం కనిపించింది. ఇక ఖమ్మంలో విద్యార్థి సంఘ నాయకుల ముందస్తు అరెస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదని, కనీసం విద్యా రంగంలో నెలకొన్నటువంటి సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించలేదని చెప్తూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ మంత్రుల పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టులు కొనసాగించారు. ఖమ్మం జిల్లాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మిగతా మంత్రులు వస్తున్నారన్నటువంటి సమాచారం నేపథ్యంలో విద్యారంగ సమస్యలను నిలదీసేందుకు సిద్ధమైనటువంటి వామపక్ష విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. విద్యాశాఖ మంత్రిని తక్షణం నియమించాలని, ఖమ్మంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘ నాయకులు మంత్రుల పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. దాంతోపాటు 18 నెలలుగా స్కాలర్షిప్ బకాయిలు అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలు పేరుకుపోయాయని, ఎన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రిలీజ్ చేయడం లేదని, తక్షణమే వాటిని రిలీజ్ చేయాలనేటువంటి డిమాండ్తో పీడీఎస్, జార్జిరెడ్డి పీడీఎస్, మాస్లకు సంబంధించినటువంటి పీడీఎస్ విద్యార్థి సంఘ నాయకులు మంత్రుల పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తుగా వారిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.